హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ 2024కి సంబంధించి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను అనమాట. ఒక కామన్ యాస్పిరెంట్కి, ఒక కామన్ స్టూడెంట్కి ఎలాంటి డౌట్స్ వస్తాయో అలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి అయితే నేనైతే ఐసెట్ మీద అయితే సిరీస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఐసెట్ 2025కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, అలానే అప్లికేషన్ ఫీ గురించి అయితే తెలుసుకుందాం. అలానే డిగ్రీలు ఇన్ కేస్ మీకు బ్యాక్లాగ్ ఉంటే మీరైతే ఎలిజిబుల్ అవుతారా లేదా కెరియర్లో గ్యాప్ ఉన్న వాళ్ళు మీరైతే ఐసెట్కి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది అయితే తెలుసుకుందాం. సో వీడియో అయితే పూర్తిగా చూడండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తాను. సో అందుకనే ముందు హెచ్ఎంఎన్ జాన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి, అలానే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి వీడియోలు, అలానే గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్లు, అప్డేట్లు అయితే మన ఛానల్ ద్వారా ఇస్తూ ఉంటాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అప్లికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అలానే అప్లికేషన్ ఫీ గురించి అయితే తెలుసుకుందాం. దీనికి సంబంధించి వేటి న్యూస్లో వచ్చిన ఒక క్లిప్ అయితే మీకోసం అయితే చూపిస్తాను. సో ఈ ఆర్టికల్ చూసారు కదా, ఈ నెల 10వ తారీఖు నుంచి అయితే ఐసెట్ దరఖాస్తులు అయితే స్వీకరించబడుతున్నాయి. అంటే మార్చి 6న నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మార్చి 10 నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైతే ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఐసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది. సో ఈ నెల 10 నుంచి మే 3 వరకు అయితే ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట అప్లికేషన్ ప్రాసెస్కి. సో ఎలాంటి ఫైన్ లేకుండా మీరైతే మే 3వ తారీఖు వరకు అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో ఎగ్జామ్ అనేది జూన్ 8, 9వ తారీఖు ఉంది. 2 రోజులు ఉంది కాబట్టి 2 రోజులు మీకు ఏదో ఒక షిఫ్ట్లో ఏదో ఒక రోజునైతే ఉంటుంది. సో జూన్ 8, 9వ తారీఖు ఎగ్జామ్ అయితే ఉంది కాబట్టి మీరైతే మే 3వ తారీఖు అయితే లాస్ట్ డేట్ అనమాట, ఎలాంటి ఎక్స్ట్రా ఫీజు లేకుండా అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో మే 3 తర్వాత అయితే మే 17 వరకు అయితే రూ. 50 ఎక్స్ట్రా ఫీజ్ పే చేసి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలానే 500 ఎక్స్ట్రా ఫీజ్ పే చేసి మే 15 నుంచి మే 26 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట దీని గురించి అయితే అప్లికేషన్ ఫీ గురించి. అప్లికేషన్ ఫీ 600 అయితే ఉంటుందన్నమాట జనరల్ వాళ్ళకి. అలానే జూన్ 8, 9వ తారీఖులో అయితే ఐసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అలానే జూలై 7న అయితే ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారనమాట. అంటే మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీ ఎగ్జామ్ సెట్ను బట్టి వాటి ఆన్సర్లు అయితే రిలీజ్ చేస్తారనమాట. సో దాన్ని చూసుకుని మీరైతే మీ మార్క్స్ అయితే ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్లకి అయితే 550, అండ్ మిగతా ఓబీసీ అండ్ యూఆర్, ఓసీ వాళ్ళకైతే 750 అయితే ఉందన్నమాట. సో ఇదనమాట ఐసెట్ అప్లికేషన్ అండ్ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఇన్ కేస్ మీకు డిగ్రీలో ఏదైనా సెమ్లో బ్యాక్లాగ్ ఉన్నా, లేదంటే ఫైనల్ సెమిస్టర్లో రేపు బ్యాక్లాగ్ క్లియర్ చేయలేకపోతే ఏంటి పరిస్థితి, బ్యాక్లాగ్ క్లియర్ చేస్తామా లేదా అనేది అయితే చాలామంది క్యాండిడేట్లకి అయితే భయంగా ఉందన్నమాట. సో బ్యాక్లాగ్ ఉంటే ఐసెట్కి ఎలిజిబులా కాదా అని చాలామంది అయితే ఫీల్ అవుతున్నారు. సో ఇన్ కేస్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే, సో ఇన్ కేస్ మీకు 4th సెమ్ కానీ, 5th సెమ్ కానీ, 6th సెమ్ కానీ ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే మీరైతే ఐసెట్కి ఎలిజిబుల్ అవుతారా అని చాలామందికి అయితే డౌట్ ఉందన్నమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఇన్ కేస్ మీకు 5th సెమ్లో కానీ, 4th సెమ్లో కానీ ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే మీరైతే మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటే మీరైతే క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. 6th సెమ్లో కూడా ఏ బ్యాక్లాగ్ లేకుండా అన్నీ క్లియర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. అంటే మీరైతే ఏదైనా ఉంటే మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసి, లేకుంటే బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాసి మీరైతే ఫుల్ ప్లెడ్జ్డ్గా అన్ని సబ్జెక్టులు అయితే క్వాలిఫై అయి ఉండాలి. కానీ ఎప్పటికి ఉండాలి, మీరు ఐసెట్ ఎగ్జామ్ కౌన్సిలింగ్, అంటే ఐసెట్ మీకు బ్యాక్లాగ్ ఉన్నా మీరు ఐసెట్ ఎగ్జామ్కి ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోవచ్చు, ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు, రాయొచ్చు. మీకు బ్యాక్లాగ్ ఎన్ని బ్యాక్లాగ్లైనా ఉండండి, కానీ కౌన్సిలింగ్ రోజు మీకు ఏదైతే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంటుందో ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో, మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ టైంలో మీ చేతిలో మాత్రం మీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. అది బీఎస్సీ అయినా, బీకామ్ అయినా, ఏదైనా ఏ యూనివర్సిటీ నుంచి అయినా మీరు చదువుకున్న మీ డిగ్రీ ఎగ్జామ్ అయితే, డిగ్రీ సర్టిఫికేట్ అయితే మీ చేతిలో ఉండాలి. ఈలోగా ఎన్ని బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ రాసినా, ఏది రాసినా కూడా అంటే కౌన్సిలింగ్లోగా అయితే పూర్తి అవ్వాలన్నమాట. అంటే కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే, ఇప్పుడు జూలై 7న కీ రిలీజ్ చేస్తారు కాబట్టి ఆగస్టులో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆగస్టులో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సెప్టెంబర్ ఎండింగ్లో కౌన్సిలింగ్ అయితే జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. సో కౌన్సిలింగ్ అంటే సెప్టెంబర్లోగా మీకైతే సాధ్యమైనంత వరకు మీ డిగ్రీ సర్టిఫికేట్ అయితే మీ చేతిలో ఉండాలి. ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నా పర్లేదు,
సో ఎన్ని బ్యాక్లాగ్లు ఉన్నా పర్లేదు, ఏ సెమ్లో బ్యాక్లాగ్ ఉన్నా పర్లేదు, మీరైతే ఐసెట్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. కానీ కౌన్సిలింగ్లోగా మీ చేతిలో సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీ యూనివర్సిటీ రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అయితే తెలియదు కాబట్టి, మీ యూనివర్సిటీ ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా, బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ కానీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కానీ ఏది కండక్ట్ చేసినా మీరైతే మంచి మార్క్స్తో పాస్ అయ్యి సర్టిఫికేట్ అయితే తెచ్చుకునేలాగా ప్రయత్నించండి కౌన్సిలింగ్ టైంకి. సో నెక్స్ట్ వచ్చేసరికి కెరియర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, అంటే 10th తర్వాత ఒక 1 ఇయర్ కానీ, ఇంటర్ తర్వాత 1 ఇయర్ కానీ, లేదంటే డిగ్రీ తర్వాత 1 ఇయర్ కానీ, లేకుంటే 3 ఇయర్స్లో అయిపోవాల్సిన డిగ్రీ 4 ఇయర్స్ పట్టినా కానీ, లేకుంటే 2 ఇయర్స్లో అయిపోవాల్సిన ఇంటర్ 3 ఇయర్స్లో అవునా కానీ, లేదంటే మధ్యలో ఎప్పుడైనా డిటెండ్ అయినా కానీ మీకైతే కెరియర్ గ్యాప్ లాగా అనిపిస్తుంది కదా. సో ఇలాంటి వాళ్ళు ఐసెట్కి ఎలిజిబుల్, ఇలాంటి వాళ్ళు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయొచ్చు అనేది అయితే చెప్తాను. సో గ్యాప్ సర్టిఫికేట్ గురించి, అంటే ఇంటర్ తర్వాత గ్యాప్ కానీ, డిగ్రీ తర్వాత కానీ గ్యాప్ వస్తే ఏం చేయాలి, గ్యాప్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి, గ్యాప్ సర్టిఫికేట్ ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎవరు అర్హులు అనే దాని గురించి అయితే నేనైతే ఆల్రెడీ వీడియో చేశాను. సో మన ఛానల్లో 2024 ఐసెట్ ఆ ప్లేలిస్ట్లో అయితే ఈ వీడియో ఉంటుంది. మీకు కావాలంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఎవరైతే ఇంటర్ తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ కానీ, లేదంటే డిగ్రీ తర్వాత 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ కానీ, లేదంటే 3 ఇయర్స్లో అయిపోవాల్సిన డిగ్రీ 4 ఇయర్స్లో అయిపోయినా కానీ వాళ్ళైతే ఐసెట్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇక్కడ 2 కేటగిరీస్ ఉంటాయి. ఒకటి కెరీర్ గ్యాప్, 2 డిగ్రీ కంటిన్యూషన్. అంటే ఇప్పుడు 3 ఇయర్స్ అయిపోవాల్సిన డిగ్రీ మీరు 4 ఇయర్స్లో అయిపోయింది అనుకోండి, బ్యాక్లాగ్ వల్ల కానీ ఏదైనా రీజన్ వల్ల కానీ. సో ఇక్కడ మీకు కెరీర్ గ్యాప్ అనేది రాదు. సో మీరు కెరీర్ గ్యాప్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు, గ్యాప్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే ఇంటర్ తర్వాత కానీ, డిగ్రీ తర్వాత కానీ 1 or 2 ఇయర్స్ గ్యాప్ ఉందో అకాడమిక్స్కి, అంటే మీ చదువుకి 2 ఇయర్స్ కానీ 1 ఇయర్ కానీ గ్యాప్ ఉందో వాళ్ళకైతే గ్యాప్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ. అంటే గ్యాప్ సర్టిఫికేట్ గురించి అయితే ఒక మంచి వీడియో అయితే మన ఛానల్ ఆల్రెడీ చేశాను. సో 2024 ఐసెట్కి సంబంధించి వీడియోస్లో అయితే ప్లేలిస్ట్లో అయితే గ్యాప్ సర్టిఫికేట్ గురించి ఒక మంచి వీడియో అయితే ఉంటుంది, చూసేయండి. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది, గ్యాప్ అనేది మీరు డిగ్రీ తర్వాత గ్యాప్ వస్తే మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఎంబీఏకి ఎంసీఏకి మధ్యలో 1 ఇయర్ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంటర్ తర్వాత మీకు 1 or 2 ఇయర్స్ ఉంటే అది ఐసెట్కి అప్లికబుల్ కాదనమాట. ఎందుకంటే మీరు ఇంటర్ తర్వాత 1 or 2 ఇయర్స్ డిగ్రీకి గ్యాప్ వచ్చింది కాబట్టి మీరు డిగ్రీలో జాయిన్ అయ్యేటప్పుడు గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వాలన్నమాట. ఇదనమాట గ్యాప్ గురించి. సో ఎవరైనా సరే గ్యాప్లో అకాడమిక్స్లో గ్యాప్ ఉన్నా సరే, లేకుంటే 3 ఇయర్స్ డిగ్రీ 4 ఇయర్స్లో కంప్లీట్ చేసినా సరే, లేదంటే 5 ఇయర్స్లో కంప్లీట్ చేసినా సరే మీరైతే ఐసెట్కి అయితే ఎలిజిబుల్ అవుతారనమాట. సో పూర్తిగా మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మొత్తానికి మీరైతే చెప్పిన విధంగా కౌన్సిలింగ్ టైంకి ఏదైతే కౌన్సిలింగ్ షెడ్యూల్ ఉంటుందో మీకు, ఆ షెడ్యూల్ టైంకి మీ చేతిలో మీ డిగ్రీ సర్టిఫికేటు, ఇంటర్ సర్టిఫికేటు, 10th సర్టిఫికేట్ సహా అన్ని సర్టిఫికేట్లు అయితే ఉండాలి. అది ఎలానైనా కావచ్చు, ఏ యూనివర్సిటీ నుంచైనా కావచ్చు అనమాట. ఓపెన్ అయినా, రెగ్యులర్ అయినా, కరస్పాండెన్స్ అయినా, ఏదైనా కానీ మీరైతే ఐసెట్కి ఎలిజిబుల్ అవుతారు. ఎంబీఏ ఎంసీఏ చేయడానికైతే ఎలిజిబిలిటీ అవుతారు. సో ఇంకేమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకైతే ఆన్సర్ అయితే ఇస్తానన్నమాట. సో ఇదనమాట ఐసెట్కి సంబంధించి. సో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.